Officers will do only on the instructions of the government leaders. Yeah, but they should protect the law. Correct. They have to uphold the Constitution of India. ఆఫీసర్ అధికారులు మాకు ఒత్తిడి ఉంది కనుక మేము చేసామంటే దీనికి ఎందుకంటే రాజీనామా చేసి పోమనండి. ఎగ్జాక్ట్లీ. బట్ అప్పుడు మీరు ఏదైతే రెడ్ బుక్ అన్నారో ఆ రెడ్ బుక్ లో మీరు మెన్షన్ చేయాల్సింది అధికారులను కాదు కదా, ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళని ఆ రకంగా ప్రెషరైజ్ చేసి ఆ పని చేయటానికి ఉసిగొల్పుతున్నారో ఆ లీడర్లను కదా మీరు మెన్షన్ చేయాలి మీ రెడ్ బుక్ లో. వాట్ ఈస్ ద రెస్పాన్సిబుల్? అసలు అటైతే ఐపీఎస్ మన పోలీస్ సర్వీస్ ఎందుకు ఉందండి? ఐఏఎస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎందుకు ఉందండి? దే హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు తిరుగుబాటు చేయాలి. దే షుడ్ సే నో. చాలా మంది అధికారులు ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుబాటు చేశారు. వాళ్ళందరూ దే వెంట్ ఆన్ డెప్యుటేషన్ టు అదర్ స్టేట్స్. దే వెంట్ ఆఫ్ టు ఢిల్లీ. దే పేడ్ అ ప్రైస్. బట్ హౌ కెన్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, an SP rank fellow simply stop Chandrababu Naidu garu from going to his own constituency? I have never heard this. 83 నుంచి నేను పుట్టింది 83లో. అప్పటి నుంచి రాజకీయాలు నేను చూసాను. ఏనాడు ప్రతిపక్ష నేత సొంత కాన్స్టిట్యున్సీకి వెళ్లకుండా ఎస్పీ ఎట్లా ఆపుతాడండి? దెన్ హౌ ఇస్ హీ అన్ ఐపీఎస్ ఆఫీసర్? హౌ డస్ హీ గెట్ ది బెస్ట్ ఆఫీసర్ అవార్డ్ ఫ్రమ్ డీజీ? దెన్ వేర్ ఇస్ ద సిస్టమ్ గోయింగ్? బట్ ఇప్పుడే మీరు ఇందాకే ఒక 10 నిమిషాల క్రితం ఒక మాట అన్నారు ఏంటంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలోని నాయకులని బెదిరిస్తున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళని థ్రెటన్ చేస్తున్నారు అని మీరు చెప్పారు. అలాంటప్పుడు అధికారులను చేయకుండా ఎందుకుంటారు? మీరే అన్నారు కదా, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులనే అట్లా చేసిన వాళ్ళు అధికారంలో ఎవరైతే ఉన్నారో ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళని థ్రెటన్ చేయకుండా ఎందుకుంటారు అని అనుకుంటున్నారు? వాళ్ళని కూడా థ్రెటన్ చేస్తారు కదా. అంత భయపడితే then where is the end to it? Then where is the Constitution exactly of India? Lokesh, that's what I'm asking. No, but then there is no end. People who have committed the crime have to pay price for it, no? I totally agree with you. But why is it that you are mentioning only their names antunnan? No, absolutely not. Why not the people who have pressurized them to do that? No, definitely if there is an evidence, clear evidence, if there is a clear directive on the paper, appropriate people will pay a price for it. No second thought. Okay. ఇప్పుడు ఇసుకలో కుంభకోణం జరిగిందని అందరూ ఒప్పుకుంటాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒప్పుకున్నారు. గవర్నమెంట్ విల్ పే అ ప్రైస్. ఆల్కహాల్ గవర్నమెంట్ విల్ పే అ ప్రైస్. నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. కానీ ట్రంప్ టప్ ఛార్జెస్ పైన ఏనాడు రెజిమ్ రివెంజ్ ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కానే కాదు. ఏనాడు మేము చేయలేదు అది. బట్ అట్ ద సేమ్ టైమ్ అగైన్ ఐమ్ రిపీటింగ్, అఫీషియల్స్ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే. Okay. They are one of the pillars of Indian democracy. Judiciary is a pillar of Indian democracy. ఇప్పుడు రేపు జ్యుడిషియరీ కూడా మాకు ఒత్తిడి ఉంది, కేంద్ర ప్రభుత్వం బాగా ఒత్తిడి పెట్టింది, అందుకే అడ్డుగోలుగా మేము జడ్జిమెంట్లు ఇచ్చామంటే where is the end to this? So is this a threat that you are giving? అంటే ఈ రెడ్ బుక్ ద్వారా మీరు కూడా థ్రెటన్ చేస్తున్నారా? No, I have named people. I have named Rishant Reddy, the IPS officer who is the SP of Chittoor district. I have named him in Macharla Bahiranga Sabha. I have named him. He is unfit to be an IPS officer. He is not implementing the Constitution of India. He is implementing Raja Reddy Rajyangam. I have named people. I have absolutely no qualms in naming people. Why should I get scared? Okay. Why will I get scared about an IPS officer who is doing wrong? No, not scared. Not scared. Is this అంటే దీన్ని మీరు ఏ రకంగా అభివర్ణిస్తున్నారు అంటున్నాను. దీన్ని మీరు విండిక్టివ్ పాలిటిక్స్ అంటారా లేకపోతే? I am stating a fact. దొంగతనం చేసిన దొంగోడు అంటున్నా. అంతేగాని it is not vindictive. Arey, he has broke. No, I'm just asking. No, let's take an example, right? The person I have named, he has not allowed Mr. Naidu to go to his own constituency. Number one. బాబు గారి పైన దాడి జరుగుతుందని he knows. పుంగనూరులో బాబు గారి పైన దాడి జరుగుతుందని he knows. Why didn't he stop? Chandrababu Naidu garu is no small man. He is the only NSG protectee in South India today. He is the only NSG protectee. He has the maximum number of NSG teams because he has that kind of threat. మీకు తెలుసా ఈ ప్రభుత్వ చేతగంతనం వల్ల generally NSG gives one team at any point of time. Babu gar tours ke there are 2 teams that go. 12 people go. Why? Because of this government, the incapacity of this government. Punganurlo incident jarutundi, Babu gar pen raal daadu jarutundi, atanu telidandi SPki anta daddamana atanu. And Babu gar pen raal daadu jarute tippi Babu gar pen attempt to murder case pedtaru. Arey, where are we going? Isn't this ridiculous? First of all, do you believe that Chandrababu Naidu garu will
or will try and go attack a person. Prashant Reddy doesn't have that kind of basic common sense and knowledge. Then let him spill out who told him to put attempt to murder case. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ No, let him spill it out. But నేను అదే who are- చెప్తాను లోకేష్. No, let him spill it out. నేను చెప్పేది కూడా ఈ ఆఫీసర్లు ఏదైతే పేర్లు మీరు మెన్షన్ చేశారో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హూ ఇస్ ద పర్సన్ బిహైండ్ No, కదా. absolutely. Tomorrow everything will come out. However, I'm saying it is the responsibility of IPS officer, IAS officer, the administrative service officers to protect the Constitution of India. See, there are quite a few officers who got transferred in this administration because they didn't toe the line. But at least they have the guts to do it, na? Yeah. You have to reward such people, na? బట్ దొంగతనం చేసినోడు తప్పు చేసినోడిని ఇటు తప్పు చేశాడు శిక్ష పడుతుందని చెప్తాం రివెంజ్ అంటే ఇంకెట్లా అంటే దొంగతనం చేసినా పర్వాలేదంటే then where is the end of this? ఓకే ఫైన్ So therefore- ఓకే ఐ గాట్ యువర్ So పాయింట్ therefore I am బట్ questioning. యూ షుడ్ ఆల్సో గెట్ మై పాయింట్. No, I agree with you totally. I agree with your fact. I mean, I agree with what you have stated. But at the same time, I believe that it's the responsibility of the officers to uphold the Constitution of India. And నేను రాజకీయ నాయకులు వదిలిపెడతానని ఎవరు చెప్పారు? నేను ఎందుకు వదిలిపెడతానండి అంటే మా కార్యకర్తలు చంపినా నేను నోరు మూసి కూర్చోవాలా? దిల్ హ్యావ్ టు పే అ ప్రైస్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఐల్ గో కిల్ దెమ్, బట్ దే హ్యావ్ టు పే ద ప్రైస్ త్రూ ద లీగల్ ప్రాసెస్. ప్రజాధనాన్ని లూటీ చేస్తే దే హ్యావ్ టు పే అ ప్రైస్ త్రూ ద లీగల్ ప్రాసెస్. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ రెజీమ్ రివెంజ్. ఓకే ఓకే లేని కేసులు సృష్టించి ఇప్పుడు నా పైన కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అనేక సందర్భాల్లో చెప్పారు కూడా లోకేష్ని అరెస్ట్ చేస్తాను, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ ఎనీథింగ్. అరే నేను వెళ్ళి 2 రోజులు దే వేస్టెడ్ మై టైమ్ ఇన్ దట్ సిఐడి ఆఫీస్. సెకండ్ డే అవుతే దే హ్యాడ్ నో క్వశ్చన్స్ టు ఆస్క్ మీ. దెన్ వై డిడ్ యూ కాల్ మీ? వై ఆర్ యూ వేస్టింగ్ మై టైం? నేను పని పాట లేనివాడునా?